బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఇంట్లో దీపారాధన చెయ్యాలి అని అంటే ఇల్లు మొత్తం కడిగేసి తుడిచేసి తలస్నానం చేస్తేనే దీపారాధన. అలాంటి పరిస్థితులు లేనప్పుడు అసలు దేవుడి మొహం చూడటం కూడా మానేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఒక భార్య ఒక భర్త పెళ్ళైన తర్వాత పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అన్ని గదుల్లో ఒక గది సపరేట్గా ఉండేది, అన్ని గదులు ఒకలా ఉండేవి, కానీ ఒక గది మాత్రమే సపరేట్గా ఉండేది. శారీరకంగా కలవాలనుకునే వాళ్ళు మాత్రమే ఆ గది అనేయడానికి ఒక ఉదాహరణ. పెళ్ళైన వాళ్ళంటే ఎక్కువ శాతంగా దాన్ని ఉపయోగించడానికి కానీ ప్రైవసీ వాస్తవం కదా. అంటే ఉమ్మడి కుటుంబాలు 8 గదులు ఉండేవి. చూడండి, మీరు గమనించండి. ముఖ్య ద్వారం నుంచి మొదలు పెడితే ముఖ్య ద్వారం నుంచి ఉన్న ఏదైతే ఈ ద్వారం ఉంటుందో, ఉదాహరణకి ఈ హైట్ ఉంది అనుకో తల్లి, దీనికి ఆపోజిట్ లైన్లో 3 ద్వారాలు ఉంటాయి. మధ్యలో ఒకటేమో పైనుంచి వెలుతురు కనబడడానికి ఉంటుంది. ఆ తర్వాత ఇంకో డోర్ ఉంటుంది, దీనికంటే ఒక 2 ఇంచులు చిన్నగా ఉంటుంది. అది మ్యాక్స్ టు మ్యాక్స్ హాల్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ వైపు అటొకటి ఆ హాల్లో నుంచి రైట్కి లెఫ్ట్ సైడ్ ఏమో వంటగది, ఈ రైట్ సైడ్కి ఏమో పూజ గది ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చినాక సంసారాలు చేయడానికని, ఇంకా దాని నుంచి ఎక్కడైతే ఇంటి ముఖ్యమైన ద్వారం నుంచి రైట్కి మరతామో పైనకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు రాళ్లతో ఉంటాయి. ఆ పైన మళ్ళీ 3, 4 గదులు ఉంటాయి కదా. అంటే అల్లుళ్ళు కోడళ్ళు వచ్చినప్పుడు ప్రైవసీ దాకా. ఈ ప్రైవసీ అనడానికి పెట్టడానికి ఇప్పుడు మీరన్న దీపారాధనకి సంబంధం ఏంటంటే వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఇద్దరు భార్యాభర్తలు పూజ ఆ శరీరంతో వెలిగించిన దీపం పుణ్యమైనది మనం గమనించాలి. స్నానం ఆచరించకుండా నేను చెప్తున్న ప్రశ్న, ఉదాహరణకి భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండి నియమ నిబంధనలన్నీ పాటించుకొని అలా ఎవరు చేయట్లేరు. పవిత్రత చెప్తున్నా, భార్యాభర్తలు అనేవాళ్ళే పవిత్రమైన బంధం మన శాస్త్రంలో రాస్తుంది. ఎందుకు శారీరకమైన కలయిక పవిత్రమైంది గురువు గారు ఈరోజు అపవిత్రం అంటున్నారంటే, శారీరక కలయిక ఒకప్పుడు వంశాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే ఉండేది. ఈ రోజులాగా విచలవిడితనం లేదు కదమ్మా. ఒకప్పుడు పెళ్ళైతే ఎంతమందిని కనేవాళ్ళు? సుమారు 15, 16, 8, 9 మినిమం, 6, 7 పైనే కదా. అలా ఉండడం చేత వారి బంధం పవిత్రమైనది. అక్కడ ఏం అభివృద్ధి అవుతుందనంటే వంశం అభివృద్ధి, వంశోద్ధారకుల గురించి అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయము. ఎల్లోరా అజంతా శిల్పాలు దానికి నిదర్శనం. దేవాలయం పైనే ఉన్నాయి కదా అవన్నీ, మిగతా ఇక్కడ లేవు కదమ్మా. ఇలా ఉండడం చేత మీరన్న దీపారాధనను ఎందుకు చూడకూడదు, ఎందుకు చేయకూడదు అన్న విషయం వస్తే వీళ్ళు ఆ విషయాన్ని అపవిత్రమని భావిస్తున్నారు. అపవిత్రమని ఎలా భావిస్తున్నారు అని అంటే, ముఖ్యంగా మనసుల ద్వారా కలిసేది మీరన్న శారీరక కలయిక. ఇక్కడ శరీరాల ద్వారా కలుస్తున్నాం. శరీరం తృప్తి చెందడానికని, మెంటల్ స్ట్రెస్ రిలీజ్ కావడానికన్నా, ఫ్రీ కావడానికి కదా. ఒకప్పుడు భార్యాభర్తల బంధం అనేది ఎంత పవిత్రంగా ఉండేది. మనకు తెలిసిన విషయాలంటే ఇవన్నీ గోప్యంగా లేవు కదా. ఇవన్నీ యూట్యూబ్లోనో లేకపోతే గ్రంథాల్లోనో అన్నీ రాసపడి ఉన్నాయి కదా. అంటే అది పవిత్రమైన బంధం అనేది కోల్పోయే పరిస్థితి ఏర్పడిపోయింది భార్యాభర్తలది. ఒకప్పుడు ఏముండే, భార్యాభర్తల బంధానికి అక్కడ ఉన్న గదుల నుంచి మొదలు పెడితే, అక్కడ ఉన్న పెద్ద మనుషుల నుంచి మొదలు పెడితే వాళ్ళిద్దరినీ పార్వతీ పరమేశ్వరుల్లాగా, సీతారాముల్లాగా, లక్ష్మీ వెంకటేశ్వరులాగానే చూసేవాళ్ళమా బంధం. ఇప్పుడు మీరన్న వర్షానికి వస్తాము. ఒక ఇంటి దీపం అనేది ఎవరు గమనించాలి అంటే వెలుగు కదమ్మా. ఆ వెలుగు పెట్టాల్సింది ఎవరు? కోడలు కదా. మీరు ఒక స్త్రీ కాబట్టి కోడలు అన్నారు కదా. ఇంటి దీపం పెట్టాల్సింది పురుషుడు. బాగా గమనించాల్సిన విషయము, కోడలు ఇంటికి దీపం, కానీ వెలుగు కొడుకు లేకపోతే ఎలా? వంశోద్ధారకుడైన కాబట్టి ఏంటంటే పురుషుడే ఇంటి దీపాన్ని పెట్టాలి. ఇది మన నియమాలు రాసింది కదా. ఇలా పురుషుడు దీపాలను పెడతలేడు ఈరోజు. ఒకప్పుడు ఉన్న వాతావరణ రీత్యా అందరూ పూజలు చేసుకొని పొద్దున్నే వ్యవసాయానికి వెళ్ళేవారు, ఈ తరుణాలు ఉన్నాయి. ఇప్పుడు మన కార్తీక మాసంలో కేవలం ఆ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు పెడతామా? ఈ 365 ఒత్తులు ఎందుకు వచ్చాయనంటే ప్రతిరోజు పూజ చేయలేము కాబట్టి కనీసం ఆ 365 వెలుగులు ఒకసారన్నా ఆ పరమాత్ముడికి ఇవ్వాలనేది కొంచెం పెద్ద మనుషులు చేసిన ఒక శాస్త్రీయత. ఈ 365 ఒత్తులు కూడా పెట్టాల్సింది మళ్ళీ పురుషుడే, స్త్రీ కాదు. ఎక్కువ శాతంగా స్త్రీలే ఎందుకు ఇప్పుడు పెడుతున్నారంటే పురుషుడు సమయం ఇవ్వట్లేదు దైవారాధనకి. అందుకని ఇంకా స్త్రీయే ఆ బాధ్యతలు స్వీకరించింది. మీరు అడుగుతున్న ప్రశ్న మళ్ళీ, దీపం ఎందుకు పెట్టితే పవిత్రం, పెట్టకపోతే అపవిత్రం అంటున్నారంటే ఇల్లు అలకకుండా పెట్టకూడదు. ఒకప్పుడు ఇల్లు అలికేవాళ్ళుగా, చీపురు స్నానం చేయకుండా ముట్టకూడదు. చీపురే స్నానం చేయకుండా ముట్టకూడదు అని అన్న శాస్త్రము పరమాత్ముడు దీపాన్ని పెట్టాలని ఒప్పుకుంటుందా తల్లి? దానికి ఇంటర్లింక్ ఉన్నాయి. ఇలాగా స్నానం చేయగానే ఒకప్పుడు
పడుకోగానే ఉదయం లేవగానే ఒకప్పుడు ఉండే గదులు వేరు, వాళ్ళు వెళ్ళే తరుణం వేరు. ఇప్పుడు బ్రష్ పెట్టుకొని పంజాగుట్ట సిగ్నల్ దాకా వస్తారు మనుషులు. అర్థమైందా మీకు? 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు. ఒకప్పుడు ఏదైతే ఆ మధ్యలో ఉంటుందమ్మా, ఒక వరండాలు అన్ని 4 రూమ్లు ఉన్నప్పుడు అక్కడే వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఉండేది కదా. రావుడే అక్కడ వాళ్ళు అన్నీ ఆచరించిన తర్వాత మొదట చీపురు పట్టుకొని ఊరంతా వాళ్ళ వాకిలంతా ఊకి దానికి కల్లాపా చల్లేసి పొయ్యి దగ్గరికి వచ్చి ఆ పొయ్యిని కూడా అమ్మ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు అలికేవాళ్ళు, దానికి మళ్ళీ ముగ్గు పెట్టేవాళ్ళు, అప్పుడే పొయ్యి వెలిగేది కదా. ఇవన్నీ పవిత్రతలు. ఎందుకంటే ప్రతిదీ దేవతా స్వరూపంగా చూడడానికి అవి దేవత రూపాన్ని ఉండడం చేత ఆ గౌరవం అనేది ఏర్పడింది. ఇప్పుడు దీపం విషయంకి వస్తున్నాం. ఈ రోజుల్లో ముమ్మాటికి వర్తిస్తుంది ఆ దీపం. ఎందుకంటే మనం ఉంటున్న అద్దె ఇల్లులు ఏదైతే ఉంటాయమ్మా, మన ఇల్లు కాదు కదా. ఇప్పుడు గుమ్మడి పండు పెడతాం, తర్వాత ఇంకేదో చేస్తాం, లేకపోతే కొంతమంది పాలు పొంగిస్తారు కదా. ఏది పొంగించినా సొంతం ఇంటికి ఉన్నవాడి యజమానికే పోతుంది ప్రతిఫలం. మనం అందులో ఎలా ఉన్నాం? అద్దెకే కదా ఉన్నాం. కాబట్టి అది నీ సొంతం ఎలా అవుతుంది? కాబట్టి నీ ఇల్లుని నువ్వు శుభ్రపరచుకొని నీ ఇంటిని నీ దీపాన్ని నువ్వు కాపాడుకోవడం అనేది. ఒకప్పుడు దీపమే ఎందుకు పెట్టాలంటే ఒకప్పుడు వెలుగు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కాబట్టి ఇప్పుడు దీపానికి విలువ లేదు. ఒకప్పుడు దీపం అది పెడితేనే ఇంటికి వెలుగు కదా. కాబట్టి ఆ దీపం కూడా చిన్నగా పెట్టకపోయేవాళ్ళు. నూనె అంత ఫెసిలిటీ లేదు కదా. దాని దీపం పెట్టే అఖండ జ్యోతి ఇంత పెట్టేవాళ్ళు. ఒత్తు ఇంత సైజు వచ్చేది. ఇంత సైజు ఒత్తు వచ్చినప్పుడు కింద మూలకి పెట్టేవాళ్ళు అంత అలంకరించి. ఎందుకంటే తాటు మట్టెలు కాబట్టి ఇబ్బంది కావద్దు. ఆ వెలుగు ఉన్నంతసేపు వాళ్ళు చేసే పనులు. తర్వాత లోపలికి తల వంచే లోపలికి వెళ్ళాలి, తల వంచి ఇంట్లోకి వెళ్ళాలి. ఆ ముఖ్యమైన సింహద్వారానికి మనం ఇచ్చే గౌరవం కదా. శాస్త్రీయంగా వేరే ఉన్నాయి, వాస్తు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా వేరేగా చెప్తారు. ఇవన్నిటికి అర్థం ఏంటంటమ్మా, శారీరక సంభోగం అనేది ఈ మధ్య వచ్చిన విషయమే. ఎందుకు వచ్చిందంటే ఈ రోజుల్లో మీరు బాగా గమనించండి, మద్యానికి కొన్ని ఈ సిగరెట్లో లేకపోతే దీనికో హద్దు వరకు లేదు. 7 o'clock ఎంతమంది పడుకుంటున్నారు ఈ రోజుల్లో? 7 o'clock లేస్తున్నారు మన వాళ్ళు. 7 o'clock అసలు ఏమీ కాదు పని. అలా కాదు, ఇప్పుడు 7 o'clock ఇంకా మనోళ్ళు కోశకాడు ఉంటారు, ఇంకా అది కోస్తారో కూడా తెలియదు. కానీ యాక్చువల్లీ 7:30 to 8 o'clock నిద్రలో ఒకప్పుడు. మార్నింగ్ ఎన్ని గంటలకు లేసేవాళ్ళు? ఎగ్జాక్ట్లీ 4 లేదా 3:30 బ్రహ్మ ముహూర్తాను. ఇదే కదా. ఇప్పుడు నువ్వు లేట్ పడుకుంటే మరి మార్నింగ్ లేట్ వెళ్ళేస్తావు. ఇప్పుడు పడుకోవడం మనం 12:30కి, అది కూడా వాట్సాప్ ఫైనల్ మెసేజ్ గుడ్ నైట్ పెట్టి అప్పుడు పడుకోవాలి. 1 2 కూడా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు దీపం పెట్టే ఓపిక ఇక్కడ ఉంది. ఆల్రెడీ దీపాలు ఉన్నాయి ఇంట్లో. కాబట్టి ఈ చిన్న దీపం పెట్టే మనసు రాదు మనకి. నెల మొత్తంలో ఏదో 1వ రోజో 2వ రోజో శుక్రవారం పెడతారు, కాళ్ళకి పసుపు పెట్టారు మన వాళ్ళు. పసుపు పెడితే చాలా ఫీల్ అయిపోతారు, మిగతా వాళ్ళు చూసి నవ్వుతారంట. అదేందో మరి పసుపు పెడితే చూసి నవ్వుతారు. మొన్న ఇన్నది ఈ విషయం కూడా బాధ అనిపించింది. సాధు సత్పురుషులను ఇంటికి పిలుస్తారు, నైటీల మీద నిలబడి రండి స్వామి అంటారు. ఆ నైటీల మీద నిలబడి స్వామిని రండి స్వామి అంటే అది పవిత్రత నా తల్లి. ఇంటికి పిలిచిన ఒక సాధువుకి ఎలా మీరు గౌరవం చెప్పాలి బాగా గమనించండి. పసుపు ముఖ్యంగా కాళ్ళకి. నువ్వు ఇలా పిలిచేటప్పుడు ఇలా మాట్లాడేటప్పుడు ఈ చేతికి పసుపు ఉండాలి. ఈ పసుపు ఎందుకు ఉండాలో తెలుసా అమ్మ? చేతుకు ఏ స్త్రీ చేతికైతే పసుపు ఉంటుందో తల్లి, ఆ స్త్రీ ఎవరినైతే బిడ్డనే కానీ తర్వాత మన ఈ పెనిమిటినే కానీ పట్టుకుంటే ఆ స్త్రీ దగ్గర ఉన్న లక్ష్మీ స్వరూపం, ఆ స్త్రీ దగ్గర ఉన్న సౌభాగ్యతత్వం పురుషుడికి వస్తుంది. పురుషుడి శరీరంలో అమ్మ కాళ్ళ ద్వారా ఎక్కువ శని వస్తుంది. దానికి ఉదాహరణ పాల సముద్రంలో కూర్చున్న మహావిష్ణువుడి కాలు ఇంకా నా తల్లి లక్ష్మీమాత ఒత్తుతూనే ఉంటుంది. ఎందుకు ఒత్తుతుంది? అది గమనించాల్సిన విషయం లేదా? ఎందుకు వస్తుంది అంటే శని ప్రభావం కాళ్ళల్లో పురుషుడికి ఉంటుంది. కాబట్టి లక్ష్మీమాత ఆ శని ప్రభావాన్ని తగ్గించడానికి కాళ్ళు ఒత్తుతుంది. అది శాస్త్రంలో రాస్తుంది. ఇంత వివరంగా రాస్తున్నది మరి మన వల్ల ఎందుకు మనం పాటించాం? మీరు అడిగారు ధనం ఎలా కలగాలి, ఇవన్నీ కలగాలి, మా ఇలవెల్పుల బలం ఎలా రావాలంటే శాస్త్రమే ఈరోజు చెప్పేవాళ్ళు లేరు కదా మా అమ్మ. చెప్పేది ఏం చెప్తున్నారు తెలుసా? ఈరోజు పెడతారు పెద్ద పెద్దగా అన్ని వివరణలు చెప్తారు. ఏం చెప్తారంటే ఈ ఇయర్ ప్రణాళిక చెప్తారు ఆ గుడిది. అర్థమైందా? కుటుంబాలు ఎలా ఉండాలో చెప్పట్లేరు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పాను కుటుంబం కదమ్మా, నాలాగా 1,00,000 మంది కుటుంబాల గురించి చెప్తే మరి మారేటోళ్ళు కూడా 100 మంది అయిపోతారు కదా, లక్షల మంది అవుతారు కదా. చెప్పేది ఎక్కడో కొండ మీద గుట్ట మీద కూర్చొని ఒక్కడు చెప్తే వింటారా తల్లి? అందరూ చెప్పాలి, అందరూ మారాలన్న విషయము ఒక దీపం మీద ఆధారపడి ఉంది. ఆ దీపం పెట్టాల్సింది ఎవరు ఎలా అన్న విషయం నిబంధనలు తీసుకొస్తే బాధ్యతాయుతముగా ఇంట్లో పురుషుడు పెడితే ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత స్త్రీది. స్త్రీయే దీపం పెడుతుంది. ఇక్కడ పురుషుడు ఎక్కడ పోతున్నాడు? అలసిపోయిపోతున్నాడు ఆయన. ఇంకో ఛాలెంజింగ్ వర్డ్ మాట్లాడుకుందామా? మంచి ప్రశ్న అడిగారు. ఇద్దరు కలిసి భార్యాభర్తలు వర్క్ వెళ్ళారు అనుకోండి, పొద్దున్నే లేచి టిఫిన్స్ కట్టుకొని వెళ్ళిపోయారు కదా, సేమ్ టైం సేమ్ జీతం సేమ్ జర్నీ కదా. ఇంటికి రాగానే పురుషుడు ఎక్కడ ఉంటాడు, స్త్రీ ఎక్కడ ఉంటుంది?
ఓపెన్గా చెప్పండి మీరు ఆమె వంటిట్లో కదా. పురుషుడు ఎటు ఉంటాడు, బెడ్ మీద ఆయన వెరీ టైర్డ్ ఫీలింగ్. మరి అమ్మాయి ఎందుకు టైర్డ్ ఫీల్ కావట్లేదు ఇక్కడ అంటే స్త్రీ శక్తికి పరమాత్ముడు ఇంటి బాధ్యతలు అప్పచెప్పాడు. అందుకని ఇక్కడ పురుషుడు బలహీనుడు తల్లి, ఈ విషయం ముమ్మాటికి. ఎందుకంటే నీకంటే ఎక్కువ శక్తివంతురాలు స్త్రీయే. అందుకని స్త్రీ ఏం చేస్తుంది, మళ్ళీ ఉదయం నీకు ఆవిడే వంట చేస్తుంది, రాత్రికి ఆవిడే నీకు వంట చేసి పెడుతుంది. అన్నీ చేసిన తర్వాత నీతో పాటు తినేసి నీతో పాటు పడుకొని నీకంటే ముందు లేచి మళ్ళీ నీకోసం వండి పెడుతుంది కదా. అందుకని స్త్రీ ఆదిపరాశక్తి అయింది. స్త్రీ ఆదిపరాశక్తి కావడానికి గల అర్థం కూడా చాలామంది తల్లులకు తెలవాలని చెప్తున్నా. స్త్రీ ఆదిపరాశక్తి 14 చేతులు ఉండడం వల్ల కాలేదు. స్త్రీ ఆదిపరాశక్తి ఎందుకైందంటమ్మా, పరమాత్ముడు అబ్రబ్రహ్మంలోకం నుంచి ఒక మానవ ప్రాణం ఆత్మబంధాన్ని కడుపులో వేసినప్పుడు ఎక్కడైతే డెలివరీ జరుగుతుందో, ఈ ప్రసవం జరుగుతుంటుంది కదా, ఆ ప్రసవం జరుగుతున్న సమయంలో అమ్మా ఒక మానవ శరీరం చనిపోయే స్థితికి వచ్చింది అనుకుందాం. లైక్ యాక్సిడెంటే కానీ ఊరేసుకున్నాడో దేనిని గుద్దుకున్నాడంటే అమ్మ, ఇట్ ఈజ్ ఓన్లీ 10 డెన్సిల్ మన యొక్క ఈ హ్యూమన్ బాడీ యొక్క పవర్. ఆ 10 డెన్సిల్ దాటిందంటే నేను చనిపోవడమేగా. నాకు నా గుండె నా ఈ రక్తనాళాలు తట్టుకోలేవుగా. ఒక నార్మల్గా డెలివరీ అయ్యేటప్పుడు స్త్రీ 51 డెన్సిల్ మోస్తుందంట. 10 డెన్సిల్కి ప్రాణం పోతుంది. అక్కడ 51 డెన్సిల్ మోసిన ఆ శరీరము ఎన్ని కష్టాలనైనా మోయగలదు. కాబట్టి ఆదిపరాశక్తి అనేది శాస్త్రంలో మన దగ్గర దేవీ పురాణములో పార్వతీమాత గొప్పతనము రాస్తుంది. ఇలా ఆదిపరాశక్తి అంటారు ఆడవాళ్ళని. మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, త్రిశూలం పట్టుకొని కాళికామాత ఇలా వచ్చేసి చంపుతుంటే 4 తల ఇట్లా కనబడ్డాయి కదా, 11 చేతులు అని అనుకుంటారు, 12 చేతులు కదా. అలా రాలేదు. అంటే స్త్రీ శక్తి గురించి ఎందుకు చెప్తున్నా అంటమ్మా, స్త్రీ ఇంటిని కాపాడే బాధ్యత ముఖ్యంగా స్త్రీలదే. డబ్బులు తెచ్చేసి పురుషుడు అన్ని మానిటర్ చేయలేడు కదా, కానీ స్త్రీకి అనువనువు తెలుస్తుంది కదమ్మా. అందుకని మీరు అన్నప్పుడు ఇప్పుడు దీపం పెట్టాల్సింది ఎవరో మీ నోటి ద్వారానే చెప్పండి. పురుషుడు దీపం పెడితే స్త్రీ ఏం చేయాలి, ఆ దీపం ఆరిపోకుండా కాపాడాలి. ఇది తల్లి దీపానికి ఉన్న విలువ. ఎన్నో ఉన్నాయి. పవిత్రమైన బంధం. ఓ స్త్రీ గర్భవతి అయితే ఏమంటారు తెలుసా మన దగ్గర, పంట అంటారు. అవునా కదా. పంటకి ఎంత విలువ. ఒడి నింపుతాం. ఒడి ఓన్లీ 12 మన 6వ నెల తర్వాత 5వ నెల తర్వాత ఎందుకు నింపాలో తెలుసా అమ్మ, చాలామందికి తెలవాలని చెప్తున్నాము. 5వ నెల తర్వాతనే ఒడి ఎందుకు నింపాలంటే 5వ నెల తర్వాత బిడ్డకి రూపం వచ్చి ఆత్మబలం వస్తుంది. అప్పటిదాకా ఆత్మ రాదు అందులోకి. పరమాత్ముడు 5వ నెలకి వేస్తాడు ఆత్మ. అప్పుడే తిరుగుతాడైనా అప్పటిదాకా తిరగడు. అప్పటి వరకు అది పిండమే. పరమాత్ముడు ఈ పిండాన్ని అండాన్ని కలిపి అక్కడ లోపల ఒక ప్రాణాన్ని చేసినప్పుడు బ్రహ్మాండాన్ని నేను అని 5వ నెలలో రుజువు చేస్తాడు. అదే కదా అండం పిండం బ్రహ్మాండం. అందుకని మన దగ్గర ఒడి నింపుతాము. ఎందుకంటే పరమాత్ముడు ఒక పవిత్రమైన ఆత్మను పంపాడు కదా, మరి ఆత్మకి స్వాగతం పలకాలా వద్దా. అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒడి నింపడము అని, ఇది చాలామంది ఏంటంటారంటే మాకు సంప్రదాయం లేదండి, మాకు తెలియదండి, మాకు చెప్పలేదండి. కొన్ని ప్రాంతాల వారు అసలు ఏమీ చెయ్యరు. చెయ్యకపోతే వాళ్ళకు దోషం వస్తుందా? వాస్తవం. ఒడి అనేది ఏందో చెప్తాం, వడి బియ్యం ఎలా వచ్చిందో చెప్తాం. తర్వాత చాలామంది భక్తులందరికీ కానీ చూసేవాళ్ళు తెలియాలమ్మా, పూర్వం 2 అన్నదమ్ములు, మీలాంటి ఒక చెల్లి. అన్నదమ్ములకి చెల్లికి ఏంటంటే మా సంబంధం ప్రతి ఇది పంచుకోవడమే. ఇప్పటికీ మనం గొడవ పడ్డా ఏం చేసినా ఆఖరికి హెవీ సీరియస్ డిస్కషన్ అయినా సగం అక్కడ పెట్టి వెళ్ళిపోతాం మనం. అంతేగాని తినం మనం. ఆ రక్తానికి ఉన్న విలువ అది. అయితే ఇక్కడ ఏందవుతుందంటే అమ్మ, అప్పట్లో 3 పంటలు వచ్చేటి. ఇప్పట్లో తగ్గింది, నీళ్ళు ఆ వాతావరణాలు వేరు. కానీ 3 పంటల వాతావరణం ఉన్నప్పుడు ఏమయ్యేదంటమ్మా, ప్రతి పంటలో అన్నదమ్ముళ్ళకి తర్వాత ఈ చెల్లికి ఆ వరి వాళ్ళు పండించిన ఆ పంటలన్నీ 3 విధాలుగా విభజించబడేటి. అంటే అన్నదమ్ములకి ఎందుకు అనంటే పెద్దలు ఉంటారు కదా, ఆ అన్నదమ్ములకి, పిల్లల అన్నదమ్ములకు కాదు. ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కాబట్టి అలా వాళ్ళన్నీ ఒక దగ్గర సర్దుకునే కార్యక్రమం భాగాలలాగా ఉండేది, ఒక్కొక్క కుటుంబ బాధ్యతలు. ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ చెల్లికి పెళ్లి చేశారు వాళ్ళు. పెళ్లి చేసినప్పుడు సమయం జనవరి, అంటే ఈ సంక్రాంతి సమయాలు ఎక్కువ జరుగుతుంటాయి. అప్పుడు కోతలు వచ్చే సమయం ఏం చేశారంటే అన్నాదమ్ముళ్ళు వ్యవసాయాన్నింటినీ విభజిస్తూ వచ్చేసరికి చెల్లి లేని లోటు కనిపెట్టారు వాళ్ళు. చెల్లి లేదు, మరి 1, 2, 3 కదా, 3వ భాగం లేదు కదా అన్న ఆ బాధను ఏం చేశారంటే, చెల్లి ఇక్కడ లేకపోయినా పర్లేదు, మనం ఏం చేస్తాము, మనందరం కలిసి ఎద్దుల బండిలో తీసుకెళ్దాం. అప్పుడు ఎద్దుల బండిలే కదా, ఎద్దుల బండిలో చెల్లికి కావాల్సిన వాటా తీసుకెళ్ళి అక్కడ ఇద్దామని చెప్పేసి అత్తగారింటికి వెళ్తారమ్మా. అత్తగారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఓహో, మీరందరూ చెల్లి భాగాన్ని తీసుకొచ్చారే, చాలా ఆనందంగా తెచ్చారే అది చెప్పి తీసుకొస్తారు. అత్త వాళ్ళు కూడా ఒకప్పుడు అందరు కుటుంబాలు బాగానే ఉండేటి కదమ్మా. మళ్ళీ 3వ నెలకి మళ్ళీ వస్తారు.
అంటే అప్పట్లో 3 పంటలు 4 పంటలు 4 నెలలకు వచ్చినప్పుడు అత్త కొంచెం గదమాయిస్తుంది కోడల్ని, ఏం మనకు లేదా, ఓ తీసుకొస్తున్నారు మీ అన్నలు ఎద్దుల బండిలో, అది ఇదన్న ఒక మాట వస్తే 3వసారి మళ్ళీ వస్తారు. అప్పుడు ఇక అడ్డుకుంటారు వాళ్ళని, మీరు రాకూడదు, మీరు తీయకూడదు. అంటే అన్నదమ్ములు ఏం ఫీల్ అవుతారు, వాళ్ళ యొక్క మనసులో మాట ఏముంటుందంటే, అమ్మ మా చెల్లిని మా నుంచి దూరం చేస్తున్నారే ఈ బియ్యం విషయంలో, మేము చిన్నప్పటి నుంచి అన్ని పంచుకొని తిన్నాం, రక్త సంబంధానికి ఉన్న గొప్ప విలువ అది. అలాంటిది పెళ్ళి అనే బంధం ఏర్పడగానే మేమిచ్చే ఈ వారసత్వాన్ని స్వీకరించకుండా అహంకారాన్ని చూయించి కొంచెం వీళ్ళు మమ్మల్ని వ్యతిరేకించినట్టు మాట్లాడుతున్నారన్న ఆ అన్నదమ్ముల బాధ ఈ చెల్లి తట్టుకోలేక చాలా అంటే అత్తగారింటికి పోయిన అతను మాట్లాడలేరుగా, అతను దాటి ఆ ఏడుపు, ఆ కన్నీటి చుక్కలు ఆ కడప మీద పడ్డప్పుడు ఒక ఆకాశవాణి నిలబడుతుందమ్మా. ఇంటికి వచ్చిన ధాన్యం, ఇంటికి వచ్చిన లక్ష్మి ఒక సౌభాగ్యం. అలాంటి లక్ష్మిని మీరు వెనక్కి తిరస్కరించడం చేత ఖచ్చితంగా అనుభవించి తీరుతారు వాళ్ళు తెచ్చిన ఆ బాధ్యతని అని అన్నప్పుడు కొంచెం పట్టించుకున్నట్టుగా వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటమ్మా, కరెక్ట్గా 5 సంవత్సరాలు ఆ అత్తగారు ఉన్న ప్రాంతం మొత్తం అమ్మ తీవ్రమైన అనావృష్టి వస్తుంది. అంటే ఎక్కడ లేని నష్టం ఏర్పడి పంటలు పండక వివరణ చూసుకుంటే ఎక్కడ నుంచి దొరకదు వీళ్ళకి వ్యవసాయం, ఎక్కడ నుంచి వ్యవసాయం పండదు, నీళ్ళు లేకపోతే ఎలాగమ్మా. అలా ఉన్నప్పుడు అన్నదమ్ములని రిజెక్ట్ చేసేసారు కదా, తేకూడదని మీరు తేలేరు. అప్పుడు సమాచారం అందే పరిస్థితి లేదు, మళ్ళీ పోవాలంటే వీళ్ళందరూ కలిసి పోవాలి. ఇన్ని ఆలోచనలు చేసి 6వ సంవత్సరం ఈ అత్త వీళ్ళకి తినడానికి దాచుకునే అయిపోతాయి కదమ్మా. అయిపోయిన తర్వాత 6వ సంవత్సరంకి తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ అత్త ఆ కోడళ్ళని ఏమడుతారు, అత్త మామలు కలిసి, మీ అమ్మా నాన్నలకి కబురు పెడతారా, మనము ఈ వరి తీసుకొని వచ్చినప్పుడు వరి తీసుకొస్తారు కదా మనకి ఎద్దుల బండిలలో, ఆ వరికి విలువ ఉంటుంది కదా, మనందరం ఈ వ్యవసాయం పండించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి మనకి, కాబట్టి ముందుకు వెళ్దామని అన్నప్పుడు బాగా గమనించాల్సిన ప్రశ్న ఏంటంటమ్మా, చాలామంది తెలవాల్సింది ఇక్కడ, అప్పుడు సమాచారం లేని సమక్షం కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ అత్త కోడలను తీసుకొని ఈ కోడలు అన్నగారింటికి వస్తుందమ్మా, అంటే అమ్మగారింటికి వచ్చి అడగాలి కదా, సమాచారం లేని సమయం కదా. వచ్చి అత్తామామలేమో ఆ ఇంటి దగ్గర ఆ గడమ దగ్గర బయట ఆ గేటు ప్రాంతం దూరంలో నించుంటే అల్లుడు పొలిమేరలోనే నించుంటాడు, మొహం లేదు కదా అడగడానికి. అత్తామామలో కొంచెం అహం అడ్డు వస్తుంది అడగాలంటే. ఈ చెల్లి కడప లోపటికి వచ్చి అడిగిన మాట మొట్టమొదటి ఏంటంటే, అన్న ప్రతి సంవత్సరం మీరు 3 సార్లు మా ఒడి నింపుతారు, గత 5 సంవత్సరాల నుంచి మీరు రాలేకపోవడం చేత ఆస్తులన్నీ కొంచెం అప్పట్లో వరే కదా కొంచెం కనుమరుగై పరిస్థితి చేత జారే విధంగా ఉండడం చేత మేమే మీ ఇంటికి వచ్చామన్నా, నా ఒడి నింపి పంపిస్తావా అని ఇలా తీసి ఒడి చాపుతుంది ఆవిడ, గట్టి ఇలా పెడుతుంది అన్నదమ్ముల మధ్యలో. పెట్టినప్పుడు ఆ అన్నలు పడే బాధ చాలా 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 వర్ణనాతీతం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, మీ అత్తవాళ్ళు రాలేరంటే మాట ఆ రోజు మిమ్మల్ని అన్నారు కాబట్టి ఆ మాట వెనక్కి తీసుకునే మొహం లేదు, లేకపోతే ఆ మాట అనలేని పరిస్థితి దాటిపోయిందని చెప్పేసి వాళ్ళు బయటే ఉన్నారన్న, నీ పెనిమిటి ఎక్కడున్నాడని అంటే రాలేకపోయాడు, అల్లుడు కదా పొలిమేరలోనే ఉన్నాడు అన్నప్పుడు, అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఇచ్చిన మహాబలం చెల్లి ఒడిని ఇంట్లోనే కూర్చోబెట్టి దోసిట్లో నుంచి నింపుతారు. ఇలాగా ఎందుకు నింపుతారంటే, మొదట ఒడి పట్టేసింది కదా, ఒడి పట్టగానే దోసడి నింపుతారు. దోసడి నింపేటప్పుడు ఆ అత్త కోడళ్ళు వీళ్ళందరూ ఇంటికి వచ్చి కూర్చుంటారమ్మ. అలా ఒడి నింపిన కార్యక్రమం ఏమవుతుందంటే, తర్వాత 7 ఎద్దుల బండ్లు వెళ్తాయి మళ్ళీ ఊరికి. వెళ్ళినప్పుడు ఆ అత్తమామలు చాలా ఆనందపడి, ఇక పైన మీ చెల్లెకి ఇచ్చే ఏదైతే సారా, మీ చెల్లెకి ఇచ్చే ఏదైతే మర్యాద ఉంటుందో మీరు పాటించవచ్చును, మేము మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తామన్న గౌరవం అది. అందుకని మీరన్న ఈ వడి బియ్యం అనేది అత్తగారింట్లో పోసుకునేది కాదు, ఆ వడి బియ్యం అనేది అమ్మగారింటి నుంచి వచ్చిన హక్కు. ఈ హక్కు కాస్త రాను 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 బియ్యానికి దీనికి వెసతులు అవన్నీ తగ్గిపోయాయి కదమ్మా. అలా రాను 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 ఆడపిల్లకి అది కట్నం కట్నం వచ్చింది. అలాగా వడి నింపే కార్యక్రమం నుంచి కట్నం వచ్చింది, కాంపన్సేట్గా చేశారు. కానీ ఇదెక్కడ కాంపన్సేటు, అక్కడేమో ఆకలి కోసం ఉన్న కాంపన్సేటు. ఇప్పుడు చూసారా, లక్షలు ఇవ్వకపోతే మరి కుదురుతలేదంట, ₹1 కోటి కట్నం ఇవ్వాలంటున్నారుగా. మరి వడి అనేది విలువతో కూడుకున్న మన సాంప్రదాయం అయితే ఈ కట్నాలు అనేది లేదు. ఈ వడిని అమ్మ మీరు అన్నారు కొన్ని మాకు పాటిస్తలేరు చేస్తలేరు అంటున్నారు కదా, అది సంవత్సరానికి 3 సార్లు నింపాలి వడి. అది కాస్త సంవత్సరానికి ఒకసారి అయింది, కేవలం సంక్రాంతికో దసరాకో. అది కాస్త 2 సంవత్సరాలకు అయింది, అది కాస్త 3 అయింది. ఇప్పుడు 5 సంవత్సరాలకు కూడా పోసుకోవట్లేరు. 5 సంవత్సరాలు దాటితే ఓడిపోయకూడదు.
ఇది ఒకటి ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిన చాలామంది స్త్రీలు ఏమంటారంటే వడి బియ్యం అనేది మా అమ్మగారు అత్తగారు నుంచి ఎక్కడి నుంచి మాకు పోయట్లేరు, మాకు అరిష్టాల, మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంటే వడి బియ్యం అనేది హక్కు అమ్మ. మరి వడి బియ్యం కూడా ఎలా నింపుతారు మీరు గమనించి చూస్తే ఉంటే అందులో తాంబూలం పెట్టి కొన్ని బట్టలు పెట్టి కొన్ని మర్యాదపూర్వకంగా పెడతారు కదా. ఇప్పుడు ఇది మన తెలంగాణ ప్రాంతం విషయం చెప్తున్నాను. కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు లేకపోతే నాగరికతని కొంచెం ఎక్కువ పాటించడానికి పోతే అమ్మ ఏ పెళ్ళి అయినా చూడండి ఒడిలో నింపి ఉంటాయి. ముస్లిమ్స్ పెళ్ళి చూడండి అందులో కాజు బాదాము ఇంకేవో కలిపి ఉంటాయి. కొంచెం వేరే విషయాలు వెళ్ళి చూడండి ఖచ్చితంగా ఇలా టవాల్ వేసి పెడతారు. అంటే ఇది వడి అనే కార్యక్రమమే చాలా బలమైనది, విలువైనది. సాంప్రదాయం ఒకప్పుడు ఈ విధంగా ఉండే కదా. మీరన్న వడి బియ్యము ఈరోజు ఈ విధంగా ఎలా వచ్చిందనంటమ్మ, డబ్బుకు విలువ ఎక్కువైపోయింది, నగలు నటరాలకు విలువ ఎక్కువైపోయింది, నువ్వా నేనా అన్న పరిస్థితి ఏర్పడడం చేత మీరన్న వడి బియ్యం ఎక్కడ, ఇప్పుడు మీరు అనుకుంటున్న వడి బియ్యం ఎక్కడమ్మా? ఇప్పుడు మేము కూడా ప్రేక్షకులందరూ కూడా ఏంటంటే నేను కేదార్నాథ్ ఆలయం కడుతున్నాను కాబట్టి నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి ఎంతమంది వచ్చినా వడి నింపే కార్యక్రమము వాళ్ళు వంతనలో పోయినా కూడా నేను నింపాలనేది కూడా గత చాలా ఛానల్లో చెప్పాను. వడి ఎవరికైనా ఇబ్బంది అయినమ్మా కేదార్నాథ క్షేత్రంలో వివరంగా ఉచితంగా చాలా గౌరవంగా నేను వాళ్ళందరికీ తొడబుట్టిన వాడినై పోయాలనేది నాదొక బలమైన కోరిక. అది నేను శాసనం కూడా రాయబోతున్నా, రాసి పెడతా. కాబట్టి ఏంటంటే వడి ప్రతి స్త్రీ కోరుకుంటుందమ్మా, ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇంకో ప్రశ్న, ఒకవేళ అన్నదమ్ములు లేకపోతే మరి ఆ స్త్రీకి వడి ఎవరు నింపుతారో తెలుసా? బాబాయిలు, మేనమామలు, తర్వాత మేనత్తలు, తర్వాత మన ఇంట్లో మన అమ్మా నాన్నలు కూడా నింపవచ్చును. ఈ విధంగా వచ్చిన గొప్పమైన వడిబియ్య కార్యక్రమము చాలామందికి తెలియదమ్మా, శాస్త్రం ఎంత గొప్పగా ఉందో. ఇదమ్మా విషయం మీరు అన్నది. For more videos like this, subscribe Big TV channel.